హలో దోస్తులు, ఈరోజు సింపుల్గా అయిపోయే ఒక బ్లౌజ్ డిజైన్ చూపిస్తూ ఒక టాపిక్ గురించి మాట్లాడతాను. ఒక 25 ఇయర్స్ బ్యాక్ అయితే చాలామంది జెంట్స్ జాబ్స్ చేస్తుంటే లేడీస్ చాలా వరకు ఇంట్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుతం జనరేషన్లో అయితే హస్బెండ్ జాబ్ చేసినా కూడా వైఫ్ కూడా ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక జాబ్ చేయాలన్న పట్టుదల ఎక్కువగా ఉంటున్నది వాళ్ళకి. ఎందుకంటే నిన్న నా ఫ్రెండ్ ఒక అమ్మాయి బ్లౌజ్ ఇవ్వడానికి వచ్చింది. వచ్చి చెప్తుంది, తను ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉండి ఏదన్నా పని చేసుకునేది ఏమైనా ఉంటే బాగుండేది, నేను కూడా చేసేదాన్ని అని ఉంటుంది. అయితే నేను టైలరింగ్ ఇది చేస్తాను కదా, బ్లౌజులు అవి కుడతా ఉంటా కదా, చూసి నేను కూడా నాకు కూడా నేర్చుకోవాలని ఉంది, నేర్పిస్తావా అంటే, నేను స్పెషల్లీ నేర్పించేది ఏముండదబ్బా. ఇప్పుడు యూట్యూబ్లోనే చాలా వరకు నాలాగా ఎంతమంది వీడియోస్ పెడతానే ఉన్నారు. నాకు నేర్పించు అన్న మాట మాత్రం నేను ఈజీగా 15 ఇయర్స్ నుంచి వింటున్నాను ఈ మాట. ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఒక నలుగురికి అలా నేర్పించాను. తర్వాత ఇంకా నాకేమవుతుందంటే, ఇటు నా గిరాకీ బట్టలు కుట్టడము ఒకటి, కస్టమర్ల బట్టలు కుట్టడం ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి నేర్పించే టైము అది వేస్ట్ అయిపోతుంది నాకనేసి నేను చాలా రోజుల నుంచి ఎవరికి నేర్పించట్లేదు. తర్వాత నేను ఎందుకో మళ్ళీ నాకు ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు కొత్త కొత్త డిజైన్స్ కుట్టాలంటే ఎలా కుడతారనేసి, నాకొచ్చిన డిజైన్స్, నేను కుట్టే డిజైన్స్, ఆల్మోస్ట్ కస్టమర్స్ కుట్టే డిజైన్సే ఎక్కువగా వీడియోస్ పెట్టేదాన్ని. మొదట్లో అయితే ఇన్ని ఛానల్స్ లేవు టైలరింగ్ గురించి. అప్పుడు అనుకునేదాన్ని, కానీ నాకు అప్పుడు టైం లేక చాలా వరకు వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని కాదు. మెయిన్ ఇప్పటికి కూడా నేను చాలా రెగ్యులర్గా అసలు పోస్ట్ చేయను వీడియోస్. ఎందుకంటే నాకు ఈ ఎడిటింగ్కి వీటికి అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి నాకు అసలు టైం ఉండట్లేదు. ఎప్పుడో టైం దొరికినప్పుడు ఇట్లాంటి వీడియోస్, కొంచెం డిజైన్స్ వీడియోస్ షూట్ చేసి పెడతా ఉంటాను. కానీ నా తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా వరకు సక్సెస్ సాధించారు. ఏంటంటే వాళ్ళు యూట్యూబ్లోనే నేర్చుకొని యూట్యూబ్ పెట్టి యూట్యూబ్ నుంచే చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. ఒకటి ఏంటంటే, ఇంకా శారీ బిజినెస్ అని, ఇంకేదో అని జస్ట్ ఒకటి వాళ్ళకు సక్సెస్ ఒకటి ఈజీగా వచ్చేస్తుంది. కొందరు టాలెంట్ తోటే సక్సెస్ సాధిస్తారు. అది యూట్యూబ్ ఎప్పుడు ఎవరిని రికమెండ్ చేస్తుందో తెలియదు కదా. అదే చెప్తాను, ఎవరికైనా నిజంగా మాట్లాడే టాలెంట్ ఉండి మీరు వీడియోస్ బాగా పోస్ట్ చేస్తూ నిజంగా సక్సెస్ సాధించాలనుకునేటోళ్ళు, మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి. ఇప్పుడు చాలామంది ఇమిటేషన్ జ్యువెలరీ చేస్తున్నారు. ఇంకొందరు ఏంటంటే టైలరింగ్, ఇంకొందరు ఏంటంటే వాళ్ళకున్న టాలెంట్ తోటి రంగోలీ డిజైన్స్ వేసి వీడియోస్ పెట్టడము, ఇంకొందరు ఏంటంటే క్లాత్తో హ్యాండ్ బ్యాగ్స్ కుట్టి వాటిని సేల్ చేస్తూ వాటిని వీడియోస్ పెట్టడము. అలాంటివి చాలా, అంటే లేడీస్ అసలు ఎంత టాలెంటెడ్గా ఉన్నారంటే నిజంగా చాలా టాలెంట్గా వర్కులు చేస్తున్నారు. అవి యూట్యూబ్లో పోస్ట్ చేయడం అయితే ఇంకా హ్యాపీ. ఎందుకంటే అలాంటి వీడియోస్ చేయడం వల్ల ఇంకా ఇన్స్పిరేషన్ అందరికీ, లేడీస్కి. అంటే నేను కూడా ఏదో ఒక పని చేయాలి, నేను కూడా ఖాళీగా ఉండొద్దు అని అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ చూసే వాళ్ళే కాదు, ఇలాంటి వర్క్ నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఉంటారు లేడీస్. ఎందుకంటే బాగా చదువుకొని మంచి జాబ్ చేస్తూ కూడా ఆ జాబ్ బయటకెళ్ళి చేయాలి మళ్ళీ ఎందుకు అనేసి, కొందరు ఏంటంటే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఆ జాబ్ను వదిలేసి కూడా కొంతమంది యూట్యూబ్ చేస్తున్నారు. అది వాళ్ళకి సక్సెస్ వస్తే ఓకే, కాకపోతే వదులుకొని మరీ చేయమనట్లేదు. మీరు చేసే పనే ఒకవేళ నిజంగా యూట్యూబ్లో పెట్టాలనుకునే వాళ్ళు మాత్రమే ఇలాంటి యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి. టైలరింగ్ వీడియోస్ గురించి మాట్లాడితే జీరో, అంటే వాళ్ళకి ఏమీ కనీసం సూదిలో దారం పెట్టని వాళ్ళు కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్కి వేస్ట్ చేయకుండా ఇలాంటి టాలెంట్ వీడియోస్కి కూడా లేడీస్ చాలా అట్రాక్ట్ అవుతారు. కొద్దిగా యూట్యూబ్లో సక్సెస్ వస్తే ఆన్లైన్ శారీ బిజినెస్ అని, ఇంకా ఆన్లైన్ జ్యువెలరీ బిజినెస్ అని, ఆన్లైన్ ప్రోడక్ట్కి రివ్యూస్ ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. ఏ పని చేసినా కూడా లైఫ్లో సక్సెస్ సాధించాలనే థాట్స్ తోటే ఉంటున్నారు. ఇక నా విషయానికి వస్తే నేను కూడా అంతేనండి. మొదట్లో నా పెళ్ళైన కొత్తలో నేను కూడా నాకు ఏదైనా సాధించాలి, ఏదైనా చెయ్యాలనే థాట్‌తోటే ఈ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను. నేను నేర్చుకునే టైంలో ఖచ్చితంగా బయటికెళ్ళే నేర్చుకోవాల్సి వచ్చేది. అప్పట్లో యూట్యూబ్ లేదు కదా, అందుకని అప్పుడు ఉన్న కొద్ది టైంలోనే ఇంకా ఏది నేర్చుకున్నా అదే టైంలో నేర్చుకోవాలి. కానీ ఇంత బాగా అయితే పర్ఫెక్ట్‌గా చెప్పేవాళ్ళు కాదు. కొద్దిగా చెప్పేసి వదిలేసేవాళ్ళు. ఇంకా మేమే డిస్కషన్ చేసుకుంటూ అది ఇట్లా అని అలా కుట్టేవాళ్ళము. తర్వాత మేము ఇది నేర్చుకున్న తర్వాత కూడా చాలా కష్టపడ్డాము వీటి గురించి, డిజైన్స్ నేర్చుకోవడానికైనా ఏదైనా. అసలు ఇప్పుడు యూట్యూబ్లో ఏంటంటే ఫొటోస్ పెడుతూ ఇలాంటి వీడియోస్, డిజైన్స్ పంపిస్తున్నారు వాట్సాప్లలో, వాటిలలో, ఇన్స్టాలలో చూసి. అప్పట్లో అయితే మాకు కోటిలోనో లేకపోతే బేగం బజార్లోనో ఇలాంటి డిజైన్స్ బుక్స్ ఉండేవి. అవి మాత్రమే తీసుకొచ్చుకునే వాళ్ళం మేము.
మేము నేర్చుకునే కొత్తలో మాకు బ్లౌజులు ఇవ్వడానికి కూడా చాలా భయపడుతూ ఉండేవాళ్ళు కస్టమర్స్ కూడా. ఎందుకంటే మన బ్లౌజ్ ఎక్కడ చెడగొడుతుందో ఇప్పుడే నేర్చుకుంది కదా ఈమె అన్నట్టు. అప్పుడు అన్ని సైజుల వారికి ఎలా కుట్టాలో అన్న మెథడ్ కొద్దిగా అర్థం కాకపోతుండేది. అంటే డీప్ నెక్స్‌కి ఎలా తీసుకోవాలి, హై నెక్స్‌కి ఎలా తీసుకోవాలి అనేది, ఎంత షోల్డర్ తీసుకోవాలనేది. ఇప్పుడైతే యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా! కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే 32 సైజ్‌కి ఎంత తీసుకోవాలి, 36 సైజ్‌కి ఎంత తీసుకోవాలి, 38 సైజ్‌కి, 40 సైజ్‌కి, 42 సైజ్‌కి ఏ సైజు వాళ్ళకైనా ఎంత తీసుకోవాలనేసి మెజర్‌మెంట్స్‌తో సహా పెడుతున్నారు. నేను కూడా కొన్ని వీడియోస్‌లో చెప్తాను కదండీ! ఇట్లా ఈ సైజ్ వాళ్ళకి ఇంత తీసుకోవాలి, ఇంతే పెట్టుకోవాలనేసి. ఎందుకంటే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. అంటే ఒకే కస్టమర్‌కి మనము అన్నీ అలాంటి డిజైన్సే కుట్టం కదా! కొద్దిగా లావున్న వాళ్ళకు అదే డిజైన్ కుట్టాల్సొస్తది. సన్నగున్న వాళ్ళకు అదే డిజైన్స్ కుట్టాల్సొస్తది. అప్పుడు ఏమైతదంటే వాళ్ళకి షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ హోల్ ఎంత తీసుకోవాలనేది అర్థం కాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు నా ఛానల్‌ని ఎంతమంది చూస్తారో నాకు తెలీదు గానీ, ఇది ఒక ఇన్స్పిరేషన్ వీడియో అనుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే నా ఛానల్ అనే కాదు, నా ఛానల్‌లో చూడాలనే కాదు నేను. మీకు నచ్చిన ఏ ఛానల్‌లో చూసినా సరే, మీరు టైలరింగ్ నేర్చుకోవాలన్న పట్టుదల మీకు ఉండేదుంటే ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు. జస్ట్ మీరు ఇట్లా కుట్టడం వచ్చిన వాళ్ళు కూడా స్లీవ్స్ అటాచ్ చేసి, ఆల్టరేషన్స్ చేసి బోలెడన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే మనకు నేర్చుకునే పట్టుదల ఉండాలే గానీ, ఏ పనైనా చేసుకోవచ్చని. ఈ వీడియోలో నేను పోట్లీ బటన్స్‌తో వీ నెక్‌లో ప్యాచ్ వర్క్ డిజైన్ చూపిచ్చాను. ఇంకా ఇన్విజిబుల్‌గా ఎలా వేసుకోవాలి పోట్లీ బటన్స్ అనేది కూడా చూపిచ్చాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి.